హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ వన్స్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్ని మేనిఫెస్ట్ చేసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ యూనివర్స్కే వదిలేయండి. సో రీడింగ్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ యాక్చువల్లీ మీ పర్సన్ ఎనర్జీస్తో రీడింగ్ స్టార్ట్ చేద్దాం. యాక్చువల్ ఎనర్జీస్ అంటే ప్రజెంట్ ఎనర్జీస్ ఏంటి మీ పర్సన్ అనేది చూస్తే, ఈ పర్సన్ ప్రజెంట్ సైలెంట్ ఉన్నారు. మిమ్మల్ని అలా అని మిమ్మల్ని బ్లాక్ చేయలేదు, బట్ సైలెంట్ ఉన్నారు. ఎందుకంటే ఈ పర్సన్ నేచర్ ఎలాంటిదంటే, ఏదో ఒకటే ఉంటుంది మైండ్లో టాస్క్ అనేది. ఇప్పుడు సపోజ్ ఆఫీస్లో ఎక్కువ వర్క్ ఉంది అనుకుందాం, మీ పర్సన్కి కాన్సన్ట్రేషన్ అంతా ఆ వర్క్ పైనే ఉంటుంది. మీతో మాట్లాడాలని ఉంది అనుకోండి, ఈ పర్సన్ మార్నింగ్ టు నైట్ మాట్లాడుతూనే ఉంటారు. అదేంటంటే ఆ రోజు ఫోకస్ మొత్తం మీ పైన ఉంది అని అర్థం. సో అలా ఇప్పుడు ఈ పర్సన్ మీతో మాట్లాడట్లేదు. సో ఇప్పుడు ఎక్కడుంది ఈ ఫోకస్ అంతా అంటే, ఈ పర్సన్ ఆల్రెడీ ఒక రిలేషన్షిప్లో ఉన్నారు. బట్ దట్ రిలేషన్షిప్ ఒక ఫేక్ రిలేషన్షిప్ అని తెలుసుకున్నారు. ఈ పర్సన్ని మ్యానిపులేట్ చేసి ఆ రిలేషన్షిప్లో చాలా తెలివిగా ఆ రిలేషన్షిప్లో ట్రాప్ చేస్తారు అనే విషయం ఈ పర్సన్ తెలుసుకున్నారు. సో ఎప్పుడైతే తెలుసుకున్నారో ఆ రిలేషన్ నుండి కంప్లీట్గా డిటాచ్ అయిపోవాలని డిసైడ్ అయ్యారు. సో ఇప్పుడు ఈ పర్సన్ ఫోకస్ మొత్తం అదే పనిపైన ఉంది. అంటే ఇఫ్ ఇట్ ఈజ్ అ మ్యారేజ్, అది డివోర్స్ అయ్యేదాకా ఈ పర్సన్కి పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉండదు. ఎందుకంటే ఒకసారి ఫేక్ అని తెలిసిన తర్వాత ఇంక వాళ్ళతో కనెక్ట్ అవ్వాలని ఈ పర్సన్కి లేదు. అండ్ ఇఫ్ ఇట్ ఈజ్ అ బిజినెస్, ఆ బిజినెస్లో సక్సెస్ అవ్వాలి, లేదా ఏదైనా పెద్ద పెద్ద ఆర్డర్స్ రావాలి, అలాంటివి ఏవో ఉంటాయి. ఒకవేళ జాబ్లో కనుక ఉన్నట్టయితే ఆ జాయిన్ అయిన జాబ్ ఈ పర్సన్కి నచ్చదు. సో మళ్ళీ ఒక న్యూ జాబ్ దొరికే వరకు ఈ జాబ్ సర్చింగ్లో ఉన్నప్పుడు మీతో సైలెంట్ అయిపోతారు. కానీ మీరు అది ఎలా తీసుకుంటున్నారు అని అంటే, ఈ పర్సన్ ఫోకస్ ఇంకెక్కడో ఉంది. మేబీ అదర్ పర్సన్ ఆర్ ఎనీ అదర్ మీకు నచ్చని విషయం ఏదో ఉంటుంది, దానిపైన ఈ పర్సన్ ఫోకస్ చేస్తున్నారు అని మీరు అనుకుంటారు. కానీ కాదు, ఈ పర్సన్ కంప్లీట్గా రియలైజ్ అయ్యారు ఏంటంటే, తనున్న ప్రజెంట్ రిలేషన్లో హ్యాపీనెస్ ఎప్పుడైతే లేదని తెలుసుకున్నారో, ఈ పర్సన్ ఫోకస్ మొత్తం మీ పైన డైవర్ట్ అయిపోయింది. అలా ఆ ప్యాషనేట్ ఎనర్జీ అదంతా కూడా తన పాస్ట్లో ఎవరిపైనో ఉన్న ఆ ఎనర్జీస్ అన్నీ కూడా మీ వైపు డైవర్ట్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు ఈ పర్సన్ మీకోసమే ఆలోచిస్తున్నారు 24/7. కానీ అది ఎలా అంటే, ఇప్పుడు మీకు ఇఫ్ సపోజ్ మీతో ఎక్కువ మాట్లాడారనుకోండి, అంటే ఒక బ్రాండ్ న్యూ చాప్టర్ మీతో స్టార్ట్ చేయాలనేది ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్. కానీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసేస్తే ఇప్పటికిప్పుడు, ఇఫ్ సపోజ్ తన పాస్ట్ రిలేషన్షిప్ ఇంకా అరౌండ్ 1 or 2 months 2 or 3 months అలా కొంచెం ఎక్కువ టైం ఉంది అనుకోండి, ఇంకా అది డిటాచ్ అవ్వడానికి, మీరేమనుకుంటారంటే ఈ పర్సన్ ఇలానే కనెక్ట్ అవుతారు, బట్ ఏమి యాక్షన్ తీసుకోరు, సైలెంట్ ఉంటారు, ఇలా అనుకుంటారు. మీరు ఆల్రెడీ మీరు అదే అనుకుంటున్నారు ఇక్కడ. కానీ అది ఇష్టం లేదు ఈ పర్సన్కి. అలా మీరు అలా అనుకోవడం, మిమ్మల్ని అలా వెయిట్ చేయించడం, అదంతా ఈ పర్సన్కి ఇష్టం లేదు. కానీ ఇక్కడ ఈ పర్సన్కి ఉన్న డౌట్ ఏంటంటే, మీరు పాస్ట్లో ఈ పర్సన్తో చాలా ఎఫెక్షనేట్గా, ప్యాషనేట్గా మాట్లాడుతూ ఉండేవారు పాస్ట్లో, బిఫోర్ సెపరేషన్. కానీ ఇప్పుడు అది లేదు. మీరు మీ బౌండరీస్లో మీరు ఉంటున్నారు. మీ లిమిట్స్ అండ్ బౌండరీస్ మీరు సెట్ చేసుకున్నారు. అండ్ ఆ లిమిట్స్ అండ్ బౌండరీస్ ఈ పర్సన్కి మీకు ఇంకా రెస్పెక్ట్ ఇచ్చేలా ఉన్నాయన్నమాట. సో యు ఆర్ నాట్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఓకే, పదే పదే చేయడం, మెసేజెస్ చేయడం, కాల్స్ చేయడం, ఈ పర్సన్ ఎక్కడుంటే అక్కడికి కలవడానికి వెళ్ళిపోవడం, ఇలాంటివి ఏమీ కూడా మీరు చేయట్లేదు. ఈ పర్సన్ మెసేజ్ చేసే వరకు మీరు వెయిట్ చేస్తున్నారు. ఇఫ్ సపోజ్ మీ మెసేజ్కి రిప్లై రాకపోయినా కూడా మీరు వెంటనే కాల్ చేసి అడగడం కానీ,
లేదా పదే పదే ఇంకా రిప్లై వచ్చే వరకు మెసేజ్ చేస్తూనే ఉండడం కానీ చేయట్లేదు ఇప్పుడు. బట్ పాస్ట్లో ఇదంతా జరిగింది. ఎప్పుడైతే ఈ పర్సన్ ఇంకొకరితో కనెక్ట్ అయి ఉన్నారని మీకు తెలియదో అప్పుడు మీరు చాలా చేశారు ఈ పర్సన్ని. కానీ ఇప్పుడు చేయట్లేదు. ఎందుకంటే ఈ పర్సన్ ఇంకొక రిలేషన్లో ఉన్నారని తెలిసి మీరు మీ యాటిట్యూడ్ మొత్తం చేంజ్ అయిపోయింది ఇక్కడ. ఇది ఒకప్పుడు పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ సెపరేషన్లో మీరు చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేశారు ఈ పర్సన్తో. కొన్ని అల్టిమేటమ్స్ ఇచ్చారు. అండ్ ఈవెన్ మీ పర్సనే వచ్చి మీతో మాట్లాడినా మీరు రెస్పాండ్ అవ్వకుండా ఉండిపోయేవారు. సో అదంతా జరిగింది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ వేరే ఎనర్జీ. ఇప్పుడు ఎలా ఉందంటే ఈ పర్సన్ మాట్లాడే వరకు ఆగుదాం. నెక్స్ట్ స్టెప్ మాత్రం మీరు వేయట్లేదు. ఎందుకంటే మిస్టేక్ మీ పర్సన్ సైడ్ ఉంది కాబట్టి మీరు నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలని మీరు అనుకోవట్లేదు. అదంతా మీ పర్సనే చేయాలి. నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలన్నా ప్రపోజ్ చేయాలన్నా అదంతా మీ పర్సన్ పని అన్నట్టు మీరు వదిలేశారు. ఓకే, యూనివర్స్ మీ విషెస్ అని ఫుల్ఫిల్ చేస్తుంది, దాంట్లో అయితే నో డౌట్. సో బ్రాండ్ న్యూ చాప్టర్ అయితే స్టార్ట్ అవబోతుంది అరౌండ్ 3 వీక్స్లో. విదిన్ 3 వీక్స్ లోపు ఈ వీడియో చూస్తుండగా కొంతమందికి కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి. బట్ అగైన్ దే విల్ గో సైలెంట్. అది కంటిన్యూ చేయరు. ఏదో మాట్లాడతారు, లేదా మీరు ఏం చేస్తున్నారనే తెలుసుకోవడానికి ఏదో చిన్న మెసేజ్ చేస్తారు. మిమ్మల్ని ఈ పర్సన్ బాగా మిస్ అవుతున్నారు కాబట్టి మిమ్మల్ని చిన్న చిన్న మెసేజెస్తో పలకరిస్తూ ఉంటారు ఈ పర్సన్. ఓకే, మిస్ అవుతున్నట్టు చెప్తారు కూడా. ఓకే. అండ్ అనదర్ థింగ్, ఈ పర్సన్ ఏమో ఎప్పుడైతే తన పాస్ట్ రిలేషన్షిప్ బ్రేకప్ అయిందో ఈ పర్సన్ సింగిల్గా ఉండిపోవడానికి డిసైడ్ అయ్యారు. బట్ సింగిల్గా ఉందామని అనుకున్నారు కూడా. కానీ ఈ పర్సన్కి ఎందుకో మీతో మాట్లాడదాం, అసలు మీరు ఏం చేస్తున్నారో అని మీతో మాట్లాడటం మళ్ళీ స్టార్ట్ చేశారు. మీరు ఈ పర్సన్ ఎప్పుడు బ్లాక్ చేయలేదు. ఫ్రమ్ ద బిగినింగ్ మీరు ఎప్పుడూ ఈ పర్సన్ని బ్లాక్ చేయలేదు. ఈ పర్సన్ మాత్రం బ్లాక్ అన్బ్లాక్ ఈ గేమ్ మాత్రం ఆడుతూనే ఉన్నారు. అండ్ ఫైనలీ బ్లాక్ చేయకుండానే వదిలేశారు మీ నెంబర్స్ అన్ని. సో ఈ పర్సన్ మీకు మెసేజ్ చేసినప్పుడు మీరు చాలా నర్చరింగ్గా మెసేజ్కి రిప్లై ఇవ్వడం, లేదా సేమ్ ఎఫెక్షన్తో మళ్ళీ మాట్లాడడం, ఇదంతా చూసి ఈ పర్సన్ షాక్ అయ్యారు. ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఇంత జరిగిన తర్వాత, ఇంత సెపరేషన్ వచ్చిన తర్వాత కూడా మీరు కనీసం ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారన్నట్టు ఫీల్ అవ్వలేదు కనీసం. బట్ ఏవో ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి, కానీ అగైన్ మీరు పికప్ అయిపోయారు దానిలో. అండ్ ఆ పెయిన్ అంతా కూడా మీరు మీ సెల్ఫ్ గ్రోత్ పైన పెట్టారు. సో అలా మీరు సక్సెస్ అయ్యారు. అండ్ ఇప్పుడు ఈ పర్సన్ అనుకునేది ఏంటంటే, ఇంత జరిగిన తర్వాత కూడా ఈ పర్సన్ మిమ్మల్ని అంత బాధ పెట్టిన తర్వాత కూడా మీరు ఎలా అన్నీ మర్చిపోయి ఈ పర్సన్తో మాట్లాడగలుగుతున్నారు. మీరు నిజంగా ఒక డివైన్ మ్యాస్కులిన్ ఆర్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ అని అనుకుంటున్నారు ఈ పర్సన్. ఈ పర్సన్కి గాడ్స్ గిఫ్ట్ అనమాట. మీరు అలా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. సో దే డోంట్ వాంట్ టు లూజ్ యూ. మీ ఇద్దరి మధ్య ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేయాలని లేదు ఈ పర్సన్కి. ఓకే, అండ్ నౌ విదిన్ 3 వీక్స్ ఈ పర్సన్ మీకు both will be on the same page in the next 3 weeks. Okay, and ఈ ప్రపోజల్, బాండింగ్ ఇవన్నీ కూడా మీరు మీ విషెస్ ఇవన్నీ, సో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి ఇన్ ద నెక్స్ట్ 3 వీక్స్. బట్ ఇక్కడే ఒక ట్విస్ట్ అనేది కనిపిస్తుంది. ఏంటంటే మీ సోల్మేట్ ఆర్ మీ లైఫ్ పార్ట్నర్ అంటే ఎలా ఉండాలి అనేది మీకు ఒక ఐడియా ఉంది. అంటే మీకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ మీట్ అయ్యే పర్సన్ ఎవరో మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఎప్పుడైతే ఈ పర్సన్ మీకు కమిట్ అవుతారో మీ పాస్ట్ పర్సన్, ఒక న్యూ ఎనర్జీ, ఒక న్యూ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఆ న్యూ పర్సన్
ఒక లైఫ్ పార్ట్నర్ అంటే ఎలా ఉండాలి అని మీరు అనుకున్నారో సేమ్ అలా ఉంటారు, అలానే బిహేవ్ చేస్తూ ఉంటారు, అలానే మాట్లాడుతూ ఉంటారు. సో మీరేం చేయబోతున్నారంటే, ఈ పర్సన్ మీకోసం, మీ పాస్ట్ పర్సన్ మీకోసం ఇప్పుడు చాలా చేయడానికి ప్రిపేర్ అయి ఉన్నారు. అంటే మీకు ఎలా ఉంటే బాగుంటుంది, మీకు ఎలా ఉంటే మీ లైఫ్ పార్ట్నర్ అనిపిస్తారు ఈ పర్సన్, మీకు ఈ పర్సన్ ఏ ప్రొఫెషన్లో ఉంటే బాగుంటుంది, ఆర్ లుక్స్ ఎలా ఉంటే, లుక్స్ వైజ్ ఎలా ఉంటే బాగుంటుంది, ఇదంతా ఈ పర్సన్ మిమ్మల్ని అడిగి మరీ ఈ పర్సన్ ఒక లైఫ్ స్టైల్ స్టార్ట్ చేస్తారు, ఒక న్యూ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేస్తారు. కానీ ఈ పర్సన్తో మాట్లాడే 2-3 వీక్స్ లోపలనే ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయిపోతారు. ఈ న్యూ పర్సన్ ఎవరు? న్యూ పర్సన్ ఒక సెలబ్రిటీ రేంజ్లో ఉండే పర్సన్, వెల్ సెటిల్డ్ పర్సన్. ఆల్మోస్ట్ సెలబ్రిటీ ఎనర్జీస్ వస్తున్నాయి ఇక్కడ. ఈ న్యూ పర్సన్ మీకు మెసేజ్ ఆర్ కాల్ ఏదో చేసి మీకు కాంటాక్ట్లోకి వస్తారు సడన్గా. ఈ పర్సన్ ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ లిస్ట్లోనో, లేదా ఒకవేళ మీరు ఏదైనా ఆన్లైన్ బిజినెస్ అలాంటిది ఏదైనా కనుక చేస్తున్నట్టయితే ఈ పర్సన్ మీరు డిస్ప్లేలో పెట్టే ప్రోడక్ట్స్ చూడటం, లేదా మీ పేజ్ చూడడం ఆన్లైన్లో, ఇదంతా చేస్తున్నారు. కానీ ఈ పర్సన్ ఇంకా మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేదు. ఓకే, సో సడన్లీ దే విల్ కాంటాక్ట్ యూ. అండ్ ఆ పర్సన్ న్యూ పర్సన్తో మాట్లాడిన 2-3 డేస్కే మీకు అనిపిస్తుంది, ఇఫ్ సపోజ్ మీ పాస్ట్ పర్సన్తో 2-3 ఇయర్స్ నుండి రిలేషన్లో కనుక ఉంటే మీరు చాలా పెయిన్ అనేది సఫర్ అయ్యారు. కానీ ఇక్కడ 2-3 డేస్లోనే ఆ పెయిన్ అంతా మర్చిపోయేటట్టు ఈ పర్సన్ మాట్లాడుతున్నారు మీతో, దిస్ న్యూ పర్సన్. అది ఇంకా జరగలేదు, జరగబోతుంది నెక్స్ట్ 3 వీక్స్లో. సో దిస్ న్యూ పర్సన్ ఈజ్ ఆల్సో యువర్ soulmate kind of energy, and past person is also soulmate energy. So you will forget your soulmate, your past person. మీరు మీ పాస్ట్ పర్సన్ని మరిచిపోయేంత పాజిటివ్ ఎనర్జీ ఈ న్యూ పర్సన్ ఇస్తారు. ఇది నిజంగా మీకే షాకింగ్గా ఉంటుంది. మీరు కూడా ఎలా ఫిక్స్ అయిపోయారంటే, మీ పర్సన్ ఎలా తన పాస్ట్ కనెక్షన్ కట్ అయిపోగానే సింగిల్గా ఉండిపోవడానికి డిసైడ్ అయిపోయారో, సేమ్ వే మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకరికి ఎవరికో కనెక్ట్ అయ్యారని తెలిసిన తర్వాత మీరు కూడా సింగిల్గా ఉండడానికి డిసైడ్ అయ్యారు. కానీ ఇక్కడ యూనివర్స్ మీకు బ్లెస్సింగ్ ఇస్తుంది విత్ దిస్ న్యూ పర్సన్. ఓకే, సో ఇది నిజంగా ఒక ట్విస్ట్, ఒక టర్నింగ్ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్ అన్నమాట. అయితే ఎవరైతే పాస్ట్ పర్సన్నే కావాలని అనుకుంటున్నారో మీరు మీ చాయిస్ మళ్ళీ చేసుకోవాలి ఇక్కడ, పాస్ట్ ఆర్ న్యూ, హూ ఈజ్ బెటర్ ఫర్ యూ. ఓకే, సో అది మీరు డిసైడ్ చేసుకుంటారు విదిన్ నెక్స్ట్ 3 వీక్స్. నెక్స్ట్ 3 వీక్స్లో మీ లైఫ్లో లాడ్ ఆఫ్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి. ఓకే, లాడ్ ఆఫ్ చేంజెస్ రిగార్డింగ్ కెరియర్, లవ్, మ్యారేజ్ అన్నిటిలో కూడా. ఓకే, అండ్ డెవిల్ కార్డ్ ఇక్కడ ఏంటంటే, డెవిల్ కార్డ్ నేను 3 డేస్ నుంచి చూస్తున్నాను. ప్రతి రీడింగ్లో డెవిల్ కార్డ్ కనిపిస్తుంది. కలెక్టివ్లో అంటే వీడియో చూసే వాళ్ళలో ఎవరో మీ పైకి బ్లాక్ మ్యాజిక్ అనేది పంపిస్తున్నారు. దట్ ఈవిల్ ఎనర్జీస్, స్పెల్ వర్క్ అలాంటిది ఏదో చేస్తున్నారు మీ పైన. వై? బికాజ్ మీ గ్రోత్ చూడలేక ఏదో చేస్తున్నారు మీ పైన. సో ఇది ఎలా అంటే, ఇఫ్ సపోజ్ మీరు ఎవరితోనో కలిసి వెహికల్ పైన వెళ్తున్నారు, కార్లో వెళ్తున్నారో అది బైక్ పైన వెళ్తున్నారో అది అనవసరం, వెళ్తున్నారు బట్ యు ఆర్ ట్రావెలింగ్. సో అక్కడ ఏదో చిన్న జర్క్ రావచ్చు. అది ఒక మేజర్ యాక్సిడెంట్ జరగబోయి ఒక చిన్న యాక్సిడెంట్తో తప్పిపోతుంది మీకు. అది ఎలా అంటే,
యూనివర్స్ అండ్ యువర్ గార్డియన్ ఏంజల్ ఎప్పుడు మీకు తోడుగా ఉంటున్నారు. ఇక్కడ ఏంజల్ ప్రొటెక్షన్ అనేది కనిపిస్తుంది మీకు. ఓకే, సో అలా ఆ స్పెల్ వర్క్ మీ పైన పని చేయకుండా ఏంజల్స్ మీకు ప్రొటెక్షన్గా మిమ్మల్ని సేవ్ చేస్తున్నారనమాట. అండ్ హెల్త్ వైజ్ కూడా ఈ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది మీకు. ఎలా అంటే ఇది సడన్గా కొంతమందికి చూస్తూ ఉంటాం మనం, బోన్స్ డిస్లోకేట్ అయిపోతూ ఉంటాయి ఉన్నట్టుండి, ఏది జరగదు. లేదా ఒక ఎక్స్ట్రా బోన్ ఇలా బయటకు వచ్చినట్టు, లేదా బోన్స్ ఆ జాయింట్స్ కదిలిపోయినట్టు అలా ఏదో అయిపోతుంది. అది యాక్సిడెంట్ అవ్వదు, ఏమీ అవ్వదు, ఉన్నట్టుండి అలా జరుగుతూ ఉంటుంది. సో అలాంటిది ఏదో జరుగుతుంది. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఈ నర్వ్స్ ఏవైతే ఉంటాయో ఆ నర్వ్స్లో కొన్ని లూజ్ అయిపోయినట్టు అనిపించడం, లేదా టైట్ అయిపోయినట్టు అనిపించడం, అలాంటిది ఏదో జరుగుతుంది. నర్వ్స్, బోన్స్ ఇలాంటి వాటికి సంబంధించింది ఏదో జరుగుతుంది. బట్ డోంట్ వరీ, ఈ స్పెల్ వర్క్ మొత్తం నెగిటివ్ స్పెల్ వర్క్ ఎవరైతే మీ పైన చేస్తున్నారో అదంతా అబండెన్స్గా చేంజ్ అయ్యి అప్పుడు మిమ్మల్ని టచ్ అవుతుంది. ఓకే, సో బీ కేర్ఫుల్. సెప్టెంబర్ 1st వీక్ వరకు మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, కానీ అవి తర్వాత సాల్వ్ అయిపోతాయి. సెప్టెంబర్ 1st వీక్ వరకు అంటే నెక్స్ట్ 3 వీక్స్ వరకు కొంచెం మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఓకే, సో బట్ సంబడి ఒక వెల్దీ పర్సన్ ఎవరో మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నారు. దట్ పర్సన్ వాంట్స్ ఫ్రెండ్షిప్ విత్ యూ. ఎస్, దిస్ ఈజ్ ఓన్లీ ఫ్రెండ్షిప్. ఓకే, నాట్ రిలేషన్షిప్, దిస్ ఈజ్ ఫ్రెండ్షిప్. బట్ ఈ పర్సన్ ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు మిమ్మల్ని అంటే, మీరు నిజంగా ఏదో ఆన్లైన్ బిజినెస్ ఏదో చేస్తున్నారు, ఇదైతే ఇక్కడ పక్కా 100% ట్రూ. సో మిమ్మల్ని అందరూ అక్కడి నుంచే అబ్జర్వ్ చేస్తున్నారు. సో డోంట్ డిస్ప్లే యువర్ పిక్స్ ఎనీవేర్. మీ పిక్స్ కానీ, మీ ఫ్యామిలీ పిక్స్ కానీ, ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే మీ పిల్లల పిక్స్ కానీ, ఎవరి పిక్స్ కూడా మీరు ఆన్లైన్ ఎక్కడ కూడా డిస్ప్లే చేయొద్దు. సో అలా మీరు సేవ్ అయిపోతారు ఈజీగా. ఓకే, అంటే మీ ఎనర్జీస్కి కనెక్ట్ అవ్వలేరు ఎవరు కూడా. మీ వర్క్ మీరు చేసుకోండి, కానీ డోంట్ డిస్ప్లే యువర్ పిక్స్. ఓకే, సో ఇది ఒక సింపుల్ టెక్నిక్. పిక్స్ ఎందుకు డిస్ప్లే చేయొద్దు అన్నాను అనేది మీకు తర్వాత అర్థమవుతుంది మీ అంతట మీకే, నేను చెప్పక్కర్లేదు. ఓకే, సో సిగ్నిఫికెంట్ నంబర్ 444, 444 ఎక్కువ చూస్తారు. అండ్ 25, 17, 57 ఇవి సిగ్నిఫికెంట్ నంబర్స్. ఆర్ మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా అయి ఉండొచ్చు. అండ్ 18, 6 and 94 వీటిలో కొన్ని మీ బర్త్ డేట్స్ ఉంటాయి, కొన్ని మీ ఆస్పీషియస్ డేట్స్ ఉంటాయి, కొన్ని మీ మెమరబుల్ డేట్స్ ఉంటాయి, అండ్ కొన్ని మీ డేట్ ఆఫ్ బర్త్లో ఇయర్ ఉంటుంది. ఓకే, సో ఇవి సిగ్నిఫికెంట్ నెంబర్స్. సో ఈ పాజిటివ్ ఎనర్జీని మీరు క్లెయిమ్ చేసుకోవడానికి ఈ రీడింగ్ నుండి మీరు కామెంట్ సెక్షన్లో 444 అని టైప్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా ఉంటే మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో రాసుకోండి. ఓకే, అండ్ అది ఎందుకు రాయమన్నానంటే అది మేనిఫెస్ట్ అవుతుంది. ఓకే, అంటే మీరు ఏదైతే విషెస్ చేస్తున్నారో, యూనివర్స్ని ఏదైతే ప్రే చేస్తున్నారో అదంతా కూడా మేనిఫెస్ట్ అవ్వాలంటే యూనివర్స్కి మీ దగ్గర నుండి ఏదో ఒక హింట్ కావాలి. అంటే మీ నేమ్, మీ విష్, మీ డేట్ ఆఫ్ బర్త్ అలాంటిది ఏదో ఒకటి డిస్ప్లేలో ఉండాలి. సో బట్ డోంట్ డిస్ప్లే యువర్ పిక్స్ ఎనీవేర్. ఇప్పుడు ఇలా అన్నానని డైరెక్ట్గా మీ పిక్సే పోస్ట్ చేయకండి అక్కడ. జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి పెట్టుకోండి, జస్ట్ మేనిఫెస్ట్. ఓకే, అండ్ అనదర్ థింగ్, ఇక్కడ కొంతమందికి నైట్ మేర్స్ ఎక్కువ వస్తున్నాయి. అది కూడా బికాజ్ ఆఫ్ దిస్ బ్లాక్ స్పెల్. ఓకే, మీరు చాలా నైట్ మేర్స్ చూస్తూ ఉంటారు, దానిలో డిఫరెంట్ నైట్ మేర్స్ కనిపిస్తూ ఉంటాయి మీకు. డైలీ ఒకటే నైట్ మేర్ కనబడే వాళ్ళు కొంతమంది ఉంటే,
డైలీ భయంకరమైన డ్రీమ్స్ వస్తూ ఉంటాయి చాలామందికి. సో అదంతా ఏంటి అని అంటే బికాజ్ ఆఫ్ దిస్ స్పెల్ వర్క్. ఓకే, సడన్లీ మీకు హెడేక్ రావడం, చెస్ట్ పెయిన్ రావడం, బ్యాక్ పెయిన్ రావడం, మీకు ఆ ప్రాబ్లమ్స్ లేకపోయినా సడన్గా వచ్చేస్తూ ఉంటాయి అవి. ఓకే, సో అదంతా కూడా దీని ఎఫెక్టే. ఇది ఎప్పుడు జరిగి ఉండొచ్చు, ఎప్పుడు స్టార్ట్ అయి ఉండొచ్చు మీ పైన అంటే 12th. ఓకే, ఆగస్ట్ 12th. సో ఆగస్ట్ 12th నుండి సెప్టెంబర్ 1st వీక్ వరకు మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆల్రెడీ 2 days అయిపోయాయి కాబట్టి సో జాగ్రత్తగా ఉండండి. అండ్ యూనివర్స్కి విష్ చేసుకోండి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయమని. ఏంజిల్స్ అండ్ యూనివర్స్కి మీరు ప్రే చేసుకోండి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయమని. ఇమ్మీడియట్గా మీకు ప్రొటెక్షన్ అనేది వస్తుంది. ఎవరికైతే ఏంజిల్ ప్రొటెక్షన్ లేదో వాళ్ళకి. ఆల్రెడీ ఏంజిల్స్ ప్రొటెక్షన్లో ఉన్నవాళ్ళు మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి అండ్ మీ విషెస్ చెప్పుకోండి యూనివర్స్కి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.